హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ మానియా. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు సెప్టెంబర్ 7 నుంచి మన ముందుకైతే రానుంది. సో ప్రస్తుతం బిగ్ బాస్ టీం వాళ్ళు ఫోన్ కాల్స్ చేసే పనులు అయితే ఉన్నారనమాట. సో టోటల్ 200 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఫోన్ కాల్స్ అయితే వెళ్తూ ఉన్నాయి. సో ఈ ఫోన్ కాల్స్ ద్వారా ఒక 15 మెంబర్స్ని సెలెక్ట్ చేసి మనకి బీబీ అగ్ని పరీక్ష షో అనేది 10 ఎపిసోడ్లా ప్లాన్ చేసింది బిగ్ బాస్ టీం. సో దీన్ని స్టార్మా లేదా డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో టెలికాస్ట్ చేయబోతున్నారు. సో నెక్స్ట్ మంత్ నుంచి మనకి ఈ షో అయితే ఉండబోతుంది. సో ఈ మంత్ ఎండింగ్ ఈ ప్రోమో వస్తుంది కాబట్టి సో దాని గురించి నేను తర్వాత డీటెయిల్గా ఒక వీడియో అయితే చేయబోతున్నాను. సో ఆ వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే ఇప్పటి వరకు బిగ్ బాస్ 9కి ఒక 10 to 14 కంటెస్టెంట్స్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయారనమాట. సో వాళ్ళ నేమ్స్ చెప్పబోతున్నాను. సో వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ నేమ్ చూసుకుంటే మనకి ఇమాన్యుల్ అనమాట. సో ఇతని పేరు నేను స్టార్టింగ్లోనే చెప్పాను. సో ఇతను అయితే కన్ఫర్మ్ అనమాట. ఇక నెక్స్ట్ చూసుకుంటే బంచిక్ బబ్లు. సో ఇతను కూడా 100% కన్ఫర్మ్ అనే చెప్పుకోవాలి. ఇక తర్వాత థర్డ్ కంటెస్టెంట్ చూసుకుంటే రమ్య మోక్ష. సో అలాగే చిట్టి పికెట్స్ నుంచి రమ్య మోక్ష కూడా కన్ఫర్మ్ అని చెప్పుకోవాలి. ఇక నెక్స్ట్ కిరాక్ బాయ్స్ కిల్లడి గర్ల్స్ నుంచి ఐశ్వర్య 4th కంటెస్టెంట్గా రాబోతున్నారు. ఆ తర్వాత చూసుకుంటే పవిత్ర అనమాట. సో జబర్దస్త్ పవిత్రాన్ని కూడా బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అయ్యారు. సో ఈమెకు కూడా వచ్చే ఛాన్సెస్ 90% కనిపిస్తున్నాయి. నెక్స్ట్ చూసుకుంటే సుష్మిత అనమాట. ఇక 7th కంటెస్టెంట్ చూసుకుంటే మనకి ప్రియాంక జైన్ హస్బెండ్ శివ్ కుమార్ అయితే ఈసారి మనకి రాబోతున్నారు. తనతో పాటు విజయ్ అనమాట. సో కీర్తి భట్ సీజన్ 6లో మనం చూసిన కీర్తి భట్ హస్బెండ్ విజయ్ కూడా మనకి ఈసారి రాబోతున్నారు. ఇక నెక్స్ట్ 9th కంటెస్టెంట్. సో కమిడియన్ కేటగిరీ నుంచి చూసుకుంటే బిత్తిరి సత్యని బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అయ్యారు. సో ఇతను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఆ తర్వాత రీతు చౌదరి. సో ఈమె వచ్చే ఛాన్సెస్ అయితే 50-50 కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈమె ప్రజెంట్ కేసుల్లో ఉంది కాబట్టి ఈమె రావడం చెప్పలేము. ఇక నెక్స్ట్ చూసుకుంటే కల్పిక. సో నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను కల్పిక కూడా రాబోతున్నారని. తనతో పాటు ఇంకొక 100% కన్ఫర్మ్ కంటెస్టెంట్ చూసుకుంటే డెబ్జానీ. సో డెబ్జానీ కూడా బిగ్ బాస్ హౌస్లోకి రాబోతున్నారు. సో మనకి ఈమెకి తెలుగు అనేది కొంచెమే వచ్చు కాబట్టి సో ఈమె ఎలా మేనేజ్ చేస్తారనేది చూడాలి. ఇక ఆ తర్వాత లాస్ట్ టైం హల్చల్ చేసిన దీపిక బ్రహ్మముడి సీరియల్ నుంచి దీపిక కూడా బిగ్ బాస్ హౌస్లోకి రాబోతుంది. ఇంకొక కొత్త నేమ్ ఏంటంటే సోనియా ఆకులా ఉంది కదా. సో ఆమె హస్బెండ్ యశ్వీర్ కూడా బిగ్ బాస్ హౌస్లో కనిపించబోతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న నేమ్స్ అయితే ఇవి. సో నేను డీటెయిల్గా ఒక వీడియో అయితే చేయబోతున్నాను బిగ్ బాస్ అగ్ని పరీక్ష గురించి. సో ఆ షో ఎలా ఉండబోతుంది, అసలు ఎక్కడ టెలికాస్ట్ చేస్తారు ఏంటి అనేది దాని గురించి క్లియర్గా అప్డేట్స్తో ఒక వీడియో అయితే చేస్తాను. సో ఆ వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇదన్నమాట మీ ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ 9 తెలుగు అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.